హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రైడే రోజు ఏ విధంగా అయితే మార్కెట్ జంప్ అయిపోయిందో అటు నుంచి మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ అప్ ట్రెండ్లో వెళ్ళిపోతుందా, లేకపోతే అటు నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్షన్లో వచ్చేస్తుందా అనేది కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు మనం ఒక మంచి రెండు మల్టీ బ్యాగర్ స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ వీడియోలో ఒక రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్లో మనము మ్యూచువల్ ఫండ్లో ఏ విధంగా అయితే మనము ఎస్ఐపి చేస్తూ ఉంటామో అదే విధంగా ఈ స్టాక్లో కూడా మీరు పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్క నెలలో మీరు ఈ స్టాక్లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్లో మనకు ఒక మంచి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ ఏదో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. బెల్ ఐకాన్ని నొక్కితే వీడియో మీకు మిస్ కాకుండా ఉంటుంది. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ని మనము అనాలిసిస్ చేసుకునే ముందు మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ క్యాండల్ అనేది ఆల్మోస్ట్గా వీక్లీ క్యాండల్ ఉంది. వీక్లీ కాకుండా నేను ఇక్కడ డైలీ క్యాండల్ చేస్తాను ఫ్రెండ్స్. డైలీలో తర్వాత చేద్దాం. ఫస్ట్ నేను అవర్లీ క్యాండల్ తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా ఉంటే యాక్చువల్లీ ఇక్కడ థర్స్డే రోజు ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అటు నుంచి ఒక కంప్లీట్గా సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోయింది. సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిన తర్వాత అటు నుంచి కంప్లీట్గా ఈ ఫ్రైడే రోజు ఏదైతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అటు నుంచి కొద్దిగా కరెక్షన్లో వచ్చి కంప్లీట్గా ఈ విధంగా పైకి వన్ వే మూవ్ ఇచ్చేసింది. కానీ ఇక్కడ మనము ట్రెండ్ లైన్ని చూసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా ఉంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్గా ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ పైన బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు, క్లోజింగ్ ఇవ్వలేదు. ఒకవేళ క్లోజింగ్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఇటు నుంచి కంప్లీట్గా వెళ్ళినా కూడా ఆల్మోస్ట్గా ఈ లెవెల్లో మార్కెట్ వచ్చేస్తుంది. హరిజంటల్ లైన్ ద్వారా నేను మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ జోన్లో చూడండి ఫ్రెండ్స్, ఈ జోన్లో ఆల్మోస్ట్గా అది ఎంతనంటే 24,340 ఉంది. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది అవర్లీ క్యాండల్లో ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇక్కడ మనకు ఇది ఇది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఫాలింగ్ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేలా కనిపిస్తుంది. అయితే కాబట్టి మనము అవర్లీ క్యాండల్లో అయితే ఈ విధంగా ఉంది. కానీ అదే విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి డైలీ క్యాండల్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. డైలీ క్యాండల్లో చూసుకుంటే కూడా మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. ఒకవేళ చూడండి, డైలీ క్యాండల్లో చూసినట్టుగా ఉంటే కూడా మనకు సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ కంప్లీట్గా ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ని ఫాలో చేస్తుంది. కంప్లీట్గా ఈ జోన్లోనే వచ్చి ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా 24,000 ఒక రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. అదేవిధంగా ఆ 24,000ని బ్రేక్ చేసేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్గా ఉంది. అది మీకు వీక్లీ క్యాండల్లో నేను చూపిస్తాను. అయితే ఇక్కడ ఇది డైలీ క్యాండల్లో ఈ విధంగా ఉంది. ట్రెండ్ లైన్ని కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. కంప్లీట్గా చూడండి, ఈ డౌన్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఈ రేంజ్కి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా మనం ఇప్పుడు వీక్లీ క్యాండల్ ద్వారా చూసుకుందాం నిఫ్టీది. వీక్లీ క్యాండల్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, అవర్లీ క్యాండల్, దాంతోపాటు డైలీ క్యాండల్, దాంతోపాటు వీక్లీ క్యాండల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. డౌన్ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అయితే చూడండి, ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉంటుందో మనకు నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ అది ఎంతనంటే ఆల్మోస్ట్గా 24,336.8 అంటే ఆల్మోస్ట్గా రౌండ్ ఫిగర్గా అనుకోండి ఫ్రెండ్, 24,340. ఈ విధంగా మీరు రౌండ్ ఫిగర్గా అనుకోండి. కానీ ఇంపార్టెంట్ అది ఒక లెవెల్ ఉంటుంది. ఎప్పుడైతే 24,340 అంటే సైకాలజీ లెవెల్ పరంగా చూస్తే మనకు 24,500ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు నిఫ్టీలో ఒక మనకు డౌన్ ట్రెండ్ కంప్లీట్గా అయిపోయింది. అటు నుంచి మార్కెట్ ఒక సైడ్ వే జోన్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ఒక హై లెవెల్లో అంటే బుల్ రేంజ్లో వచ్చేలా కనిపిస్తుంది. ఈ విధంగా నిఫ్టీ ఉంది ఫ్రెండ్స్. అయితే మనము
బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి చూసుకుందాం. కానీ నిఫ్టీ సపోర్ట్ అనేది ఫ్రెండ్స్, సపోర్ట్ ఒకసారి చూసుకుందాం. చూడండి, సపోర్ట్ అనేది 23,250. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్గా డైరెక్ట్ నెక్స్ట్ టార్గెట్ అనేది మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఉన్నప్పుడు ఏదైతే లో ఉందో ఆ లోని ఇక్కడ వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ విధంగా నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఒకసారి మనము బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. అయితే బ్యాంక్ నిఫ్టీ ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది. అయితే బ్యాంక్ నిఫ్టీని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అది వీక్లీ కాకుండా అవర్లీ క్యాండల్లో ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ మనం నిఫ్టీని ఏ విధంగా అనాలిసిస్ చేసుకున్నామో సేమ్ టు సేమ్ మనము బ్యాంక్ నిఫ్టీని కూడా అదే విధంగా అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ వీడియోలో కూడా మనము ఈ బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. చూడండి ఎంత సూపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి. అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా బ్యాంక్ నిఫ్టీకి మాత్రం ఇక్కడ ఈ లెవెల్లో వస్తుంది. ఆల్మోస్ట్గా 52,150 ఈ రేంజ్లో మనకు సెకండ్ టార్గెట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అంటే ఆల్మోస్ట్గా ఇటు నుంచి 1200 అంటే 1100 నుంచి 1200 వరకు టార్గెట్ అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకు సపోర్ట్ అనేది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏదైతే లో కనిపిస్తుందో అది ఎంతనంటే 49,787 అనేది ఇది ఒక ఇంపార్టెంట్ రేంజ్ కనిపిస్తుంది. కానీ మనము సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా ఉంటే రౌండ్ ఫిగర్గా 50,000 అనేది అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా పనిచేస్తుంది. ఎప్పుడైతే 50,000ని బ్రేక్ డౌన్ ఇచ్చేస్తుందో అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి ఫాల్ అనేది వస్తుంది. అయితే ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. అయితే మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అంటే మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అందులో ఫస్ట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్, టాటా పవర్. ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది టాటా గ్రూప్కి చెందిన స్టాక్ ఉంది. అయితే మనము ఆల్మోస్ట్గా స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు మనము వీక్లీ క్యాండల్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే చూడండి ఫ్రెండ్స్, టాటా గ్రూప్ మనము ఎందుకు తీసుకోవాలో అది కూడా మీకు చెప్తాను. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని ఇక్కడ సస్టైన్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రౌండ్ ఫిగర్గా మనం చూస్తే ఇక్కడ 400 ఒక సపోర్ట్లో పనిచేస్తుంది. కానీ ఈ స్టాక్స్ ఫ్రెండ్స్ అటు నుంచి డౌన్ సైడ్లో వచ్చినా కూడా ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఇది పవర్ సెక్టర్లో ఒక లీడింగ్ కంపెనీలా పనిచేస్తుంది. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ మరియు దాంతోపాటు ఇక్కడ యాక్చువల్లీ మనకు ప్రతి ఒక్క ఈవీ స్టేషన్లో చూసినట్టుగా ఉంటే ఈవీ స్టేషన్ 2025 వచ్చే లోపు కనీసం 1 lakh ఛార్జింగ్ స్టేషన్ అయ్యేలా వీళ్ళ ప్లానింగ్ అనేది నడుస్తుంది. కాబట్టి టాటా పవర్ మాత్రం లాంగ్ టర్మ్లో అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది టాటా పవర్. ఈ టాటా పవర్ని మాత్రం మనము కంప్లీట్ డైరెక్ట్గా తీసుకున్నాకుంటే మీరు ఎస్ఐపి ద్వారా తీసుకోండి ఫ్రెండ్స్. ఎస్ఐపి ద్వారా మీకు ఒకవేళ డౌన్ వస్తే నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. మీరు మంత్లీ వైజ్గా మీకు ప్రైస్ అనేది అక్యుములేట్ అంటే అవుతుంది. దాంతోపాటు క్వాంటిటీ కూడా మీరుది పెరుగుతాయి. అయితే ఈ విధంగా మీరు టాటా పవర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇంకో స్టాక్ కూడా సేమ్ టు సేమ్ మనకు ఇదే గ్రూప్కి చెందిన స్టాక్ ఉంది. ఆ స్టాక్ పేరు టీసీఎస్. టాటాది టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ కూడా యాక్చువల్లీ మీకు క్యాండిల్ ద్వారా చూస్తే చాలా సూపర్గా ఉంది. మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా ఐటీ సెక్టర్ కంప్లీట్గా అప్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. అది ఎప్పుడంటే ఆల్మోస్ట్గా ఏ రేంజ్లో అంటే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ ఇక్కడ ఉంది. చూడండి ఈ రేంజ్లో మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏర్పడి ఇక్కడ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మీరు చూస్తే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇంకా హిట్ కాలేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. ఈ స్టాప్ లాస్ని ఇక్కడ
ఇటు నుంచి పైనుంచి కరెక్షన్ అయ్యి ఇక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ కప్ పైన హ్యాండిల్ ఈ ప్యాటర్న్ చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి మనము టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్గా బిజినెస్ చేస్తుంది. టాటా గ్రూప్ అనేది ఎప్పటికీ మనకు విశ్వాసం గల కంపెనీ ఫ్రెండ్స్. టాటా గ్రూప్ని మనము మర్చిపోవద్దు. అయితే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కరెంట్ ప్రైస్ నడుస్తుందో క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 4244. ఈ ప్రైస్ నుంచి కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు. కానీ డౌన్ఫాల్లో వచ్చినా కూడా ఈ స్టాక్ని మనము ఎగ్జిట్ అయ్యేది లేదు ఫ్రెండ్స్. మీరు ఎస్ఐపి ద్వారా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ప్రాఫిట్లో వస్తారు. అది మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. చార్ట్ ఏ విధంగా ఏర్పడుతుందో అది మీకు చూపిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు దీంట్లో టిప్ ఇవ్వడం లేదు, గైడెన్స్ ఇవ్వడం లేదు. నా అనుభవం మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. మీకు టిప్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా అనాలిసిస్ చేస్తూ ఉంటానో అది మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను అంతే. అయితే టీసీఎస్లో ఆల్మోస్ట్గా 4244 ఇది క్లోజింగ్ ఇచ్చినది ప్రైస్ ఇప్పుడు. అయితే ఇటు నుంచి మీరు కొనుగోలు చేసుకుంటే కూడా ఒకవేళ మీరు టెక్నికల్ పరంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలంటానా అంటే ఫ్రెండ్స్, మీరు ఈ రేంజ్లో ఏదైతే వస్తుందో ఈ రేంజ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ మన బయింగ్ ప్రైస్ అనేది ఎంత ఉందంటే అనేది 4250 నుంచి 4000 ఈ రేంజ్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. అయితే టార్గెట్ అనేది మనకు వస్తుంది ఆల్మోస్ట్గా 1500 మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్లో 1500 మినిమం. అంటే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 4250 అనుకోండి, దీంట్లో 1500 ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది లభిస్తుంది 5750. రౌండ్ ఫిగర్గా మీరు 6000 అనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మీకు మాత్రం మంచి ప్రాఫిట్ ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మీరు ఆల్మోస్ట్గా 4000 బిలో అంటే 3950 బిలో క్లోజింగ్ ఇచ్చేసిందంటే మీరు ఈ స్టాక్లోకి ఎగ్జిట్ కావచ్చు. ఇది టెక్నికల్ పరంగా అంటున్నాను. కానీ మీరు దీంట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మార్కెట్లో డౌన్ఫాల్ వస్తుందో అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. టైం ఇవ్వండి ఫ్రెండ్స్. 3 నుంచి 4-5 ఇయర్స్ వరకు మీకు మంచి బెనిఫిట్ ఇస్తుంది. అయితే టీసీఎస్ మరియు టాటా పవర్ని మీరు లాంగ్ టర్మ్లో మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. మీకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.